Saujanya and welcome to my YouTube channel. So good morning everyone, and నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నేను రెడీగా అయిపోయాను అండ్ మనం ఈరోజు పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాం. సో లెట్స్ గో. ఈరోజు చేసే అడ్వెంచర్కి మనం ఈ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్, ఎండ బయట చాలా ఉంది, అండ్ టవల్ కూడా పెట్టుకోవాలి. సో లెట్స్ డూ ఇట్. ఆఫ్టర్నూన్ అయింది అండ్ ఇప్పుడైతే విజిబిలిటీ బాగుంటుంది అనేసి వెళ్తున్నాను. సో ఇప్పుడైతే నేను ప్రెజెంట్ వైజాగ్లో ఉన్నాను అండ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నా స్కూబా డైవింగ్ కోసం. సో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను, ఎండ్ వరకు చూడండి. సో రుషికొండ బీచ్కి అయితే వచ్చేసాం మనం. ఇంకా మీరు చూడగలుగుతారు ఎంత క్రౌడ్ ఉందో. ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్ అండ్ ఇండియాలో కొన్ని బీచెస్ మాత్రమే ఇలా బ్లూ ఫ్లాగ్ బీచ్ అని టైటిల్ ఇచ్చారు. సో దానిలో రుషికొండ బీచ్ ఒకటి. సో మన అడ్వెంచర్ కూడా మనం ఇక్కడే చేయబోతున్నాము. సో లెట్స్ గో. వేరే డైవింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, డైవ్ విత్ సీషెల్ అనేసి, అండ్ మంగమారిపేట బీచ్లో కూడా చేయొచ్చు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. లెట్స్ గో. సో ఇది వచ్చేసి మన అడ్వెంచర్ జోన్, లివ్ ఇన్ అడ్వెంచర్స్. వీళ్ళు మన స్కూబా డైవింగ్ చేపిస్తారు. స్ట్రైట్గా వస్తే మనకు ఒక బోర్డ్ కనిపిస్తుంది. ఆ బోర్డ్ నుంచి రైట్ తీసుకొని ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళగానే ఫస్ట్ మనకు ఒక కన్సెంట్ ఫామ్ ఇస్తారు, అది సైన్ చేయాలి. అండ్ క్లోత్స్ కూడా ఇస్తారు, అది మార్చుకోవాలి. ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి రుషికొండ బీచ్లో. అండ్ దెన్ మన ఇన్స్ట్రక్షన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ టైం ఒక 1 hour ఉంటుంది. 30 minutes అండర్ వాటర్ డైవ్ అండ్ 30 minutes మనకి ఇన్స్ట్రక్షన్స్ బోటింగ్లో అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే మనకు డైవ్ మాస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, విందాం. మాస్క్ మన ఐస్ క్లోజ్ కవర్ చేసుకుంటాం. Going up. Going down. Okay. Not Hi everyone. So this is Hasini here. Hello. And she's also from Hyderabad and we are going for scuba diving together. Are you excited? చాలా. యాక్చువల్లీ నేను ఇలా అడ్వెంచర్స్ చేయడం, ఇక్కడ కొత్త ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇలా మొత్తం అన్ని ట్రావెలింగ్ చేయడం బాగా ఇష్టం. సో వైజాగ్లో స్కూబా డైవ్ ఉందని తెలిసింది. సో దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వచ్చాను ఇక్కడికి. సో లక్కీగా తిని కూడా దొరికింది. ఈ పేరేంటో సౌజన్య కూడా దొరికింది. సో ఇద్దరం కలిసి ఈరోజు స్కూబా డైవ్ చేస్తామా, లేకపోతే స్కూబా డైవ్ చేసే వాళ్ళతో మేము ఆడుకుంటామా చూడాలి. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే అయిపోయింది అండ్ వీఆర్ రెడీ టు గో. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఇక్కడ స్కూబా డైవింగ్ చేయొచ్చు. మనతో పాటు ప్రొఫెషనల్స్ ఉంటారు అండ్ గైడ్ చేస్తూనే ఉంటారు. స్పీడ్ బోట్లోని మనని రుషికొండ బీచ్ మిడిల్లోకి తీసుకెళ్తున్నారు అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో అక్కడ మనం డైవింగ్ చేయబోతున్నాం. డైవింగ్ కాస్ట్ వచ్చేసి 4500తో స్టార్ట్ అవుతుంది వీళ్ళ దగ్గర, ఇంక్లూడింగ్ గోప్రో ఫొటోస్ అండ్ వీడియోస్. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. హాయ్ గైస్, సో వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ యాజ్ యూ కెన్ సీ. అండ్ మేము ఇక్కడ ఒక 2 kilometers అట్లా దూరంలో ఇట్లా వచ్చాము, అక్కడ బీచ్ నుంచి, షోర్ నుంచి. అక్కడ నుంచి మేము అలాగా షోర్ నుంచి వచ్చి ఇక్కడ ఆగాము. ఇక్కడ మా డైవ్ ఉంటుంది.
సో సిలిండర్స్ అవన్నీ సెటప్ చేస్తున్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా వెళ్తారు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైమ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నా ఫస్ట్ టైం, నాకు స్విమ్మింగ్ కూడా రాదు అసలు, కానీ చూద్దాం, ఇంకా ట్రై చేద్దాం ఎలా అవుతుందో. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండర్ వాటర్ ఆ సీ కానీ లేకుంటే ఫిషెస్, జెల్లీ ఫిష్ అవన్నీ చూడడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేను. సో చూద్దాం ఎలా అవుతుందో మరి. లెట్స్ గో. సీఎం గారు, జగనన్న ఇది ఎక్కడే ఉన్నాడు, మనం వెతుకుతున్నాం. వెనకాల ఉంటాయి ఘాట్లు. వాళ్ళ వద్దులే, ఏదో వచ్చిన రోడ్లోకి నైట్ ఘాట్లా. దూకుతున్నా చాలా. స్పెషల్ పర్సన్ ఉన్నారు మన వీడియోలో. నేనైతే ఫస్ట్ చాలా నర్వస్ అయ్యాను. అంటే స్విమ్మింగ్ కూడా రాదు, మిడిల్ ఆఫ్ ద ఓషన్లో దూకేయమంటారు. సో చాలా భయపడ్డాను, కానీ వెనకాల నుండి పుష్ చేశారు అండ్ అలా అయిపోయింది. ఇంకా కానీ ఒక్కసారి సముద్రంలో దిగాక 30 feet డీప్ అండర్ వాటర్, అది కూడా బే ఆఫ్ బెంగాల్లో, చాలా బాగుంది. మనం ఫిషెస్ చూడొచ్చు, కొరల్స్ చూడొచ్చు అండ్ మౌంటైన్ బెడ్ కూడా టచ్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే అసలు నేను చెప్పలేను, చాలా మంచిగా అనిపించింది. తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా మీరు స్కూబా డైవింగ్ ట్రై చేయాల్సిందే. చాలా బాగుంది అసలు, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు కింద ఫిషెస్ చూడటం కానీ ఆ కింద రాక్స్, ఆ సీ బెడ్, అది అసలు అంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. కొంచెం బ్రీతింగ్ కొంచెము స్ట్రగుల్ అయ్యింది స్టార్టింగ్ నాకు చాలా, కానీ ఆ కామ్నెస్, ఆ పీస్ఫుల్నెస్ చాలా బాగుంటుంది.
స్కూబా డైవింగ్ చేయాలనుంటే November to May is the season. And ఈ వీడియో నచ్చితే don't forget to like, share and subscribe.